హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జరిగింది కనుక చూసుకుంటే ఆర్య తన చేతికి రక్తం కారుతుండగానే లోపలికి వస్తాడు. వెంటనే రాగసుధ ఆర్యకి ఎదురుపడకుండా దాక్కుంటుంది. ఇక రాగసుధ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు వశిష్ఠాని వీళ్ళు ఏం చేస్తారో ఏమో, ఆ జెండేగాడు ఏం చేస్తాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. ఏదైనా సరే నేను మాత్రం దొరకకూడదు, నేను మాత్రం దొరికితే ఇంకేముంటుంది, ఆ ఆర్యాని నేను అంతం చేయలేను. త్రుటిలో తప్పింది ఆ ఆర్యకు ప్రమాదం లేకపోతే ఈరోజు వశిష్ఠ చేతిలోనైనా నా చేతిలోనైనా అయిపోయేవాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆర్య అను సడన్ గా లోపలికి వెళ్ళేసరికి అనుకి ఏం జరిగిందో అంటూ ఇక ఆర్య కూడా కంగారు పడుతూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి అను అద్దం ముందున నిల్చొని తన బొట్టు అలా చెరిగిపోయిందని అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆర్య వచ్చి అనుకి అలా బొట్టు పెడుతూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, ఏంటి సార్ మీరు నాకు పెట్టిన బొట్టేంటి అంటూ అలా ఆర్య చేతిని చూడగానే ఆర్య చేతికి మొత్తం రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన అను చాలా షాక్ అవుతుంది. అప్పుడు అను ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏమైంది సార్, ఏమైంది అని అనుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా అను ఆర్య సార్తో మాట్లాడడం రాగసుధ గమనిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ఆర్య ఏదో చేసేలాగా ఉన్నాడు. అసలు ఈ అనుని ఇంత బాగా మైమరిచి చేశాడంటే నా అక్క రాజనందినిని కూడా ఇలాగే చేసుంటాడు. ఇప్పుడు తన చేతికి నిజంగా అలా ఏదో త్రుటిలో తప్పిన ప్రమాదం వలన రక్తం కారుతుంటే ఈ అమ్మాయి చూసి నిజమే అనుకుంటుంది. ఈ దుర్మార్గుడు ఎలాంటి వాడో ఈ అమ్మాయికి నేను తెలియజేయాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది రాగసుధ. అప్పుడు ఇంకా ఆర్య అనుకుంటూ ఉంటాడు, ఇలా లేదు అను, నువ్వు బాధపడకు, నాకేమీ కాదు, ఈ చిన్న దెబ్బే కదా పోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, లేదు సార్, చేతికి ఇంత రక్తం కారుతుంది, అసలు ఏదో కత్తి పట్టి మీరు అలా గట్టిగా పట్టుకొని ఉంటారు, అయినా ఈ హోలీ వేడుకల్లో ఇలాంటి ప్రమాదం ఏంటి సార్ అని అనుకుంటూ ఉంటుంది అను. అప్పుడు అను ఏడుస్తూ ఆర్య సార్కి తన కొంగును తీసి కడుతూ ఉంటుంది. అప్పుడు అను అంటుంది, లేదు సార్, ఇంకొకసారి మీరు ఇలాంటి పని చేసే ముందు నాకు కొంచెం చెప్పండి, అయినా మీరు ఇలాంటి ప్రమాదం ఇక్కడ ఎదుర్కోవడం ఏంటి సార్, ఇక్కడ మీ శత్రువులు ఎవరున్నారు, అయినా మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు ఆ కత్తి పట్టుకున్నారని నాకు అర్థమవుతుంది, అయినా ఎవరున్నారంటూ అను ఆర్యాని అలా ప్రశ్నిస్తుంటే రాగసుధ లోపల భయపడుతూ ఉంటుంది. అమ్మో, ఈ అను నన్ను కనిపెట్టినా కనిపెడుతుంది, ఈ అనుకి కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది రాగసుధ. అప్పుడు ఇక ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏమైతేనేం అసలు నిజంగా అనుకి తెలియకూడదు ఏం జరిగిందో, అసలు తెలిస్తే చాలా బాధపడుతుంది, తను ఇప్పటికే ఊహించుకుంటుంది, ఆ ఊహ నిజం కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు ఆర్య. ఇక అను అనుకుంటూ ఉంటుంది, నిజంగా ఆ అమ్మవారి బొట్టు నా నుదిటిపై చెరిగిపోయినప్పుడే ఆర్య సరికి ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు అర్థమై నేను లోపలికి వచ్చి నా బొట్టు ఉందా లేదా అని చూసుకునేసరికి ప్రమాదం జరిగిపోయిందంటే ఆ అమ్మవారు చెప్పినవన్నీ కూడా నిజాలు, నిజంగా ఆర్య సరికి ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది అని అనుకుంటూ ఉంటుంది. నిజంగా నా చుట్టూ ఉన్న వాళ్ళే ఆర్య సర్ని చంపాలని చూస్తున్నారు, వాళ్ళెవరు అంటూ అను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, అను ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయినా, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ ఉంటాడు. ఇక అను ఇక ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే రాగసుధ అలా కనిపించకుండా దాక్కుంటుంది అనుకి. అప్పుడు అను అనుకుంటూ ఉంటుంది, నిజంగా ఎవరో కొత్త వాళ్ళెవరో కాదు, బాగా తెలిసిన వాళ్ళే నా ఆర్యకి ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారు, వాళ్ళెవరో నేను కనిపెట్టాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది అను. ఇక రాగసుధ అని ఇలా అనుకుంటూ ఉంటుంది, నిజంగా వశిష్ఠ దొరికిపోయాడు కనుక నేను కొన్ని రోజులు వీళ్ళకి కనిపించకుండా పోతే మంచిది, లేకపోతే ఈ అను నా గురించి ఇలా ఎంక్వైరీ చేసినా చేస్తుంది, అసలు ఆర్య సర్కి ప్రమాదం నా వల్లనే జరిగింది అని తెలిస్తే నన్ను అసలు క్షమించదు, నాతో అస్సలు మాట్లాడదు, అసలు ఈ అనుని అంత జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది రాగసుధ. అప్పుడు అను ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏదైతేనేం ఇలా జరిగింది, ఇంకొకసారి ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అసలు ఇక అను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాగసుధ ఇలా అనుకుంటూ ఉంటుంది, నిజంగా ఈ ఆర్యకి నేను కనిపించకూడదు ఈరోజు, అసలు కొన్ని రోజుల దాకా నేను కనిపించకూడదు, ఎందుకంటే వశిష్ఠ నిజం చెప్పడు, వశిష్ఠ ప్రాణాలు పోయినా కూడా నిజం చెప్పడు అని అనుకుంటూ ఉంటుంది రాగసుధ. ఇక వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆర్య
ఇక అంతా బయట వెతుకుతూ ఉంటాడు. అసలు ఎవరు ఇదంతా చేసింది? వశిష్ఠ వెనకాల ఉంది ఎవరు? అసలు జెండేకి ఫోన్ చేస్తాడు. జెండేని అడుగుతాడు, వశిష్ఠ ఏదైనా చెప్పాడా? లేకపోతే ప్రాణాలు తీస్తామని భయపెట్టించు జెండే, అలాగైనా చెప్తాడు. అసలు దీని వెనకాల ఎవరున్నారో, నన్ను ఈరోజు చంపాలని, ఈరోజు అంతం చేయాలని చూస్తుంది ఎవరో అని అడుగుతూ ఉంటాడు జెండేని. అప్పుడు జెండే అంటాడు, లేదు, వీణ్ణి ఎంత కొట్టినా చంపినా కూడా చెప్పట్లేదు ఆ పేరెవరో. నిజంగా దీని వెనకాల రాగసుధ ఉంది, నాకు తెలుసు అని అంటూ ఉంటాడు జెండే. అప్పుడు ఆర్య అంటాడు, రాగసుధ ఇక్కడికి ఎందుకు వస్తుంది? తనకేం అవసరం అయినా అను వాళ్ళ ఇంటి దగ్గర అని అంటూ ఉంటాడు ఆర్య. ఏమో, ఎవరికేం తెలుసు. ఈ మధ్య అను వింత ప్రవర్తన చూస్తున్నావు కదా, అను నీ పైన అలా మాట్లాడడం, అలాగే తన గత జన్మ గురించి మాట్లాడడం, అలాగే రాగసుధ గురించి తను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిందని నీకు తెలుసు కదా. అందుకని తన చెల్లెల్ని వెతుక్కుంటూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఆర్య అని అంటూ ఉంటాడు జెండే. అప్పుడు ఆర్య అంటాడు, లేదు జెండే, నువ్వు వశిష్ఠాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండు, వాడు చచ్చేదాకా వాడిని కొట్టి నిజం చెప్పించు అని అంటూ ఉంటాడు. ఇక జెండే వశిష్ఠాన్ని చాలా కొడుతూ ఉంటాడు, చచ్చేదాకా కొడుతూ ఉంటాడు. అయినా కూడా వశిష్ఠ చెప్పడు. రాగసుధ ఎక్కడ ఉందో, అసలు నువ్వు రాగసుధ కలిసి ఏం ప్లాన్ చేశారు? అసలు ఆర్యాని అంతం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆర్యాని అంతం చేయడం మీ వల్ల కాదు, ఆ రాగసుధకి కూడా చెప్పు అని ఉంటూ హెచ్చరిస్తుంటాడు. అప్పుడు వశిష్ఠ మాత్రం కోపంగా, అది మీ వల్ల కాదు, రాగసుధ ఆర్యాని ఎలా చంపబోతుందో నేను కళ్ళారా చూపిస్తాను, కావాలంటే నన్ను విడిపించండి అని అంటూ ఉంటాడు. విడిపించలేకనే కదా నేను చంపుతానని పిరికి భయంతో ఇక్కడికి తీసుకువచ్చారు, అయినా రాగసుధాన్ని పట్టుకోవడం మీ వల్ల కాదులే అని అంటూ ఉంటాడు. అలా వశిష్ఠ జెండేతో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఆర్య ఇలా అంటూ ఉంటాడు. ఇక అను ఫ్రెష్ అయి వచ్చాక, నువ్వేమీ బాధపడకు, నాకేమీ కాదు, చిన్న బ్యాండేజ్ కట్టుకున్నాను, ఈ చేతికి దెబ్బ తగ్గిపోతుందిలే, మళ్ళీ నువ్వు పద్దు సుబ్బు గారితో ఇలా ఏమీ అనకు, నాకు ఇలా జరిగిందని వాళ్ళు చాలా బాధపడతారు, ఇక్కడ నన్ను చంపడానికి ఎవరో వచ్చారని తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడుతూ భయపడుతూ ఉంటారు, అలాంటి భయాలేమీ వాళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు అను అంటుంది, వాళ్ళు భయాలు పెట్టుకోకుండా నాకుంటుంది కదా సార్, మిమ్మల్ని ఈరోజు అంతం చేయాలని చూసారంటే వాళ్ళది మామూలు ధైర్యం కాదు, ఇంతమంది ఉన్నాం అయినా కూడా ఈ మందిలో మిమ్మల్ని అలా అటాక్ చేశారు కదా, నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా నాకు ముందే అనుమానం వచ్చింది, ఇంతలోపే ఇలా జరిగిపోయింది, ఇంకా కొంచెం ఏదైనా ఘోరం జరుగుంటే ఆ కత్తి కనుక మీ శరీరంలోకి ప్రవేశించి ఉంటే ఇంకేమైనా ఉందా సార్ అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు రాగసుధ మెల్లగా అలా ఆర్య అను మాటల్ని చాటుమాటుగా వింటూ ఉంటుంది. అప్పుడు అను ఆర్యకి ధైర్యం చెప్పడం వింటూ ఉంటుంది. అప్పుడు రాగసుధ అనుకుంటూ ఉంటుంది, పిచ్చి అను, నువ్వెంత చెప్పినా కూడా నీ భర్త నా చేతిలో చావడం ఖాయం అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది రాగసుధ.